హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను వీడియోస్కి అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఎడిటింగ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది, ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళకి ఈజీగా సింపుల్గా ఉంటుంది మన ఛానల్లో. అలాగే నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి. ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ న్యూలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ షార్ట్ వీడియో చూపిస్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా వీడియోని ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అంతా మనము ఎలా ఎడిట్ చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ షేర్ చేశాను, ఒకసారి చూడండి. ఇలా ఎడిట్ చేసేసుకున్నాను నేను 58 సెకండ్స్కి. ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఇస్తానమాట. సాంగ్ పెట్టాలి అనుకుంటే సాంగ్ పెడతాను, లేదు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే వాయిస్ ఓవర్ ఇస్తాను. మ్యాక్సిమం సాంగ్స్ పెట్టను, వాయిస్ ఓవరే ఇస్తూ ఉంటాను. ఎందుకంటే సాంగ్స్కి కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా సరే, షార్ట్స్కైనా. అందుకని నేనైతే ఎప్పుడు కూడా వాయిస్ ఓవరే ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ సైడ్లో ఆడియో అని ఉంది కదా, ఆడియోలోకి వెళ్ళిపోయి ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయాలంటే ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మై మ్యూజిక్లోకి వెళ్తే మనం డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ కనిపిస్తాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే కనుక రికార్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ మధ్యలో రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని టచ్ చేసి దగ్గరికి పెట్టుకొని రికార్డ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎలా రికార్డ్ చేస్తానో చూపిస్తాను, చూడండి. గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. దానిలోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మధ్యలో మళ్ళీ ఇలా క్లిక్ చేసేసుకోవాలి. ఎందుకంటే వాయిస్ కంటిన్యూస్గా చెప్తే మనకి బ్రేక్స్ లాగా వస్తుంది, వాల్యూమ్ కూడా సరిగా రాదు, కొంచెం గాబరాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మధ్యలో ఇలా బ్రేక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసి కొంచెం దీన్ని ఇలా పక్కకు జరిపేసి మళ్ళీ ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా, ఈ రికార్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఇచ్చిన వాయిస్కి వాల్యూమ్ కూడా పెంచుకోవాలి. వాల్యూమ్ పెంచితే మనకి గట్టిగా వినిపిస్తుంది ఏ ఫోన్లో అయినా సరే. ఇప్పుడు ఈ వాయిస్ రికార్డర్ ఏమైతే ఇచ్చామో ఈ వాయిస్ మీద క్లిక్ చేసుకొని సైడ్కి మూవ్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ అని ఉంటుంది. ఈ వాల్యూమ్ మీద క్లిక్ చేసి ఫుల్గా పెట్టేసేయాలి. చూడండి, ఇలా ఫుల్ పెట్టేయాలి. ఫుల్ పెట్టేసి టిక్ మార్క్ కొట్టేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మనము వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. కొంచెం ఇక్కడికి ఇప్పుడు మళ్ళీ రికార్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. కొంచెం బఫర్ అవుతూ ఉంటుందండి, అంటే యాప్ కొంచెం బఫర్ అవుతుంది. ఎందుకో ఈ మొబైల్లోనే ఇలా అనిపిస్తుంది. నేను వేరే మొబైల్ ఎడిట్ చేస్తుంటే ఈ ప్రాబ్లం అయితే రాలేదు. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం వస్తే వేరే మొబైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బఫర్ అవడం ఆగిపోయిన తర్వాత మళ్ళీ రికార్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని. ఇప్పుడు ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని దీనిలోకి ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను నేను. గోంగూరని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. గోంగూర మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఎగిరిపెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు చెప్పిన తర్వాత దీనికి కూడా వాల్యూమ్ అయితే రేస్ చేస్తున్నాను. చేసిన తర్వాత బఫర్ అవుతుంది కదా, బఫర్ అవడం ఆగిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి కొంచెం ఇలా మూవ్ చేసుకొని రెడ్ కలర్ మీద పెట్టుకొని మళ్ళీ రికార్డ్ అయితే చేసుకోవాలి. చూడండి, మళ్ళీ రికార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఇది బఫర్ అవడం ఆగిపోయిన తర్వాత ఇదిగోండి ఆగిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. దీనిలోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. గోంగూర పులుపుగా ఉంటే నిమ్మకాయ ఇలా మనకి ఏదైనా తప్పు చెప్పేసామనుకోండి, మీకు ఎక్కడి వరకు అయితే స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో అక్కడి వరకు స్ప్లిట్ చేసేసుకొని దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి, నాకు ఇక్కడ వాయిస్ సరిగా రాలేదు ఈ చివరికి. అందుకని నేనేం చేస్తున్నానంటే దీని మీద క్లిక్ చేసి ఈ కర్సర్ని పట్టుకొని ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు మూవ్ చేసుకోవచ్చు. ఎంత వద్దనుకుంటామో అక్కడి వరకు మూవ్ చేసుకోవచ్చు. లేదు ఈ క్లిప్ నాకు సరిగా రాలేదు అంటే ఈ క్లిప్ మీద క్లిక్ చేసేసి డిలీట్ కొట్టేస్తే మొత్తానికి డిలీట్ అయిపోతుంది. మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి మనం ఎక్కడి వరకు అయితే చెప్పామో అక్కడి నుంచి మళ్ళీ కూడా స్టార్ట్ చేసి రికార్డ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బఫర్ అవడం ఆగిపోయింది కదా. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను. ఇందాక వాయిస్ సరిగా రాలేదు కదా, మళ్ళీ రికార్డ్ ఆన్ చేసుకోవాలి. 3 సెకండ్స్ అవుతుంది. తర్వాత ఇక్కడ చెప్తానమాట. దీనిలో ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు కూడా వేసిన తర్వాత బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునే ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక రోల్ తీసుకొని దానిలోకి వేసుకొని ఒక మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ రోల్లోకి యాడ్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ వాల్యూమ్ పెంచుకోవాలి. ఇలా మొత్తము ఇలా రికార్డ్ చేసుకోవాలన్నమాట. నేను మొత్తం చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది కదా.
ఇది బఫర్ అవడం ఆగిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి. బఫర్ అవడం ఆగిన తర్వాతనే రికార్డ్ మీద క్లిక్ చేయండి, లేదంటే వేరే దగ్గర రికార్డ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి కాకుండా. ఆనియన్స్ కొంచెం కచ్చాపచ్చగా నలిగిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా పోపు పెట్టుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. నాకు ఆమ్లెట్తో ఇష్టం, మీకు ఎలా ఇష్టం? చూడండి, ఇక్కడితో వాయిస్ ఓవర్ అయితే మొత్తం ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అనేది 4Kలోకి చేసుకోవాలి. 4Kలోకి చేసుకుంటేనే మనకి వీడియో క్లారిటీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, ఎక్కువ మంది ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ 4K ఉంది కదా, 4Kలోకి చేసుకోవాలి. అలాగే దీనిలో సబ్స్క్రైబ్ కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు వేరే వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఆల్రెడీ లెంతీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఎటువంటి మైక్ కూడా అవసరం లేదు. నేనైతే మైక్తో ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. మైక్ తీసుకున్నాను కానీ దాన్ని అయితే దీనికోసం యూజ్ చేయలేదు. మైక్ లేకుండా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. నేను చెప్పినట్టుగా చేశారంటే మీ వాయిస్ అయితే క్లియర్గా వస్తుంది. సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.